ఇక్కడ మూసీ బాధితులు మూసీ పేరిట ఈ ప్రభుత్వం ఏదైతే దోపిడీకి తెరలేపిందో 1,50,000 కోట్ల కుంభకోణానికి తెరలేపిందో ఆ విషయంలో ఇవాళ హైదరాబాద్ లోని మధ్యతరగతి ప్రజలు ఎవరైతే పైసా పైసా కూడబెట్టి ఇల్లు కట్టుకున్నారో వారి ఇల్లులను కూలగొట్టే ప్రయత్నం, అదేవిధంగా ఇష్టానుసారంగా ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ఏ రకమైన ప్రణాళిక లేకుండా ఇవాళ కేవలం 1,000 కోట్లు దండుకోవడానికి దోపిడీకి తెరలేపారో దానికి నిరసనగా మరి ఏ పరిస్థితుల్లో కూడా ప్రజల ఇల్లు కూలగొట్టకుండా ప్రాజెక్టు చేసే అవకాశం ఉన్నప్పటికీ 50 మీటర్ల బఫర్ జోన్ పేరిట గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిన అనుమతులు, కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిన బిల్డింగ్లను కూడా వీళ్ళు కూలగొట్టే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో ఆ బాధితులకి సంఘీభావంగా మేము నడుస్తా ఉన్నాము. ఇవాళ మొత్తం మూసీ తీరం వెంబడ దాదాపు 3.5 కిలోమీటర్ల పాదయాత్ర ఇది. ఈ పాదయాత్రలో వారి కష్టాలు వినడం, మధ్యతరగతి ప్రజలు, దిగువ మధ్యతరగతి ప్రజలు ఎవరైతే పైసా పైసా కూడబెట్టి రెక్కల కష్టంతో వారు ఇల్లు కట్టుకున్నారో ఆ ఇల్లు కూలిపోకుండా మూసీ ప్రాజెక్టు చేయొచ్చు, కానీ ఇల్లు కూలగొట్టకుండా చేయాలి. దాంతోపాటు ఈ దోపిడీకి తెరదించాలనేది మన నినాదం. గతంలో మీరు 5,000 కోట్లు గాంధీ విగ్రహానికి అని చెప్తున్నారు, అది కాదు తప్పుగా ప్రచారం చేసిన బీఆర్ఎస్ అని కాంగ్రెస్ అంటున్నారు. 1,50,000 కోట్ల మూసీ ప్రాజెక్టు అని చెప్పి ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు. అసలు ఇంతవరకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టే దిక్కులేదు. మరి ఎందుకు నోటీసులు ఇస్తున్నారు, ఎందుకు ఇల్లు కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మేము అడుగుతున్నాము. దానికి ఇంతవరకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు, వీళ్ళకి కనీసం ప్రణాళిక కూడా లేదు. అయినప్పటికీ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహారం అయితే చేస్తున్నారో ఇది నగరానికి, రాష్ట్రానికి మంచిది కాదు. 1,000 కోట్లు గాంధీ కుటుంబానికి నేను ఇస్తాను అని చెప్పినప్పుడే మాకు అర్థమైంది ఈయన ఎన్నో వేల కోట్లు దోచుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నాడని. దానికోసమే ఈ దోపిడీ. మీరు గతంలో మూసీని కూడా సుందరీకరణ చేశారు, మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా. నిన్న ప్రజలు కూడా అక్కడ ప్రాంత ప్రజలు అక్కడికి వెళ్లి చూశారు. మీరు అప్పుడు ఎలా చేశారు, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుంది? అదే చెప్తున్నాం. మేము చీమకు కూడా హాని తలపెట్టకుండా చక్కగా 5.5 కిలోమీటర్ల సుందరీకరణ మేము చేశాం. 3,866 కోట్ల రూపాయలతో 32 ఎస్టీపీలు కట్టాం. ఎక్కడ కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదు, సామాన్యుల్ని ఇబ్బంది పెట్టలేదు. కానీ ఈ ప్రభుత్వం సామాన్యున్నే సమిధగా చేసి ఇవాళ ఆ అగ్గిమంటల్లో చలిగాచుకోవాలని ప్రయత్నం చేస్తున్నది. గాంధీ కుటుంబానికి 1,000 కోట్లు ఏదైతే ఇస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్పారో ఆ 1,000 కోట్ల కోసమే ఈ 1,00,000 కోట్ల 1,50,000 కోట్ల కుంభకోణం తప్ప మరొకటి కానే కాదు. చెప్పండి, మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్ట్ ని ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు? మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పేదవాడి ఇల్లు డిస్టర్బ్ చేయకుండా, పేదవాడి గూడు చెడగొట్టకుండా మూసీ సుందరీకరణ చేపడతాం. ఎట్లా చేస్తామో కూడా నేను ఆల్రెడీ ఒకసారి వివరించున్నాను, మళ్ళీ కూడా వివరించి చెప్తాను. అది గతంలో తాము ప్రజలకు, సామాన్యులకు ఇబ్బంది కలగకుండా సుందరీకరణ చేశాం, అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా చేయాలని చెప్పి కేటీఆర్ చెప్తున్నారు. ఓటు స్టూడియో.